ఇప్పటికే నాసా, ఇస్రో వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ ప్రైవేట్ స్పేస్ సెక్టార్ ఎందుకు? అలాగే ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ వంటి పెద్ద ప్రైవేట్ ఏజెన్సీని తట్టుకొని గట్టి పోటీ ఇవ్వగలరా? పవన్ కుమార్ చందన మరియు నాగభరత్ డాకా ఇద్దరు యంగ్ సైంటిస్టులు. వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఇస్రో సైంటిస్టులుగా పనిచేశారు. అక్కడే వీళ్ళు ఎంతో నాలెడ్జ్ సంపాదించి సొంతంగా రాకెట్ తయారు చేసే స్థాయికి ఎదిగారు. స్కై రూట్ అంటే కేవలం చిన్న స్టార్టప్ మాత్రమే కాదు. ప్రధాని మోదీ గారు ప్రారంభించిన ఇన్ఫినిటీ క్యాంపస్ మొత్తం ఏరియా 2 లక్షల చదరపు అడుగులు. ఇంతకీ ఈ క్యాంపస్ స్పెషాలిటీ ఏంటంటే రాకెట్ని డిజైన్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, అలాగే టెస్ట్ చేయడం అన్నీ ఇన్ఫినిటీ క్యాంపస్లోనే జరుగుతాయి. ప్రపంచం మొత్తంలో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న స్పేస్ సెంటర్లు చాలా తక్కువ. ఇక్కడ విక్రమన్ రాకెట్ని కూడా ఆవిష్కరించారు. దీని బాడీ మొత్తం కార్బన్ ఫైబర్తో తయారు చేశారు. ఈ కార్బన్ ఫైబర్ ఐరన్ కన్నా స్ట్రాంగ్గా, అల్యూమినియం కన్నా లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద లింక్ ఇచ్చాను, ప్రెస్ చేయండి.